India's premier university lo BTech, 100% placements, 100% education loan, only in Karnavati University, Ahmedabad. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి సోమవారం బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి ఫండ్స్ జమ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,104 ఇళ్ల గ్రౌండింగ్ పూర్తయింది. ప్రతి సోమవారం నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియలో మధ్యవర్తుల ప్రభావం లేకుండా వ్యవస్థను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,364 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి బేస్మెంట్ పూర్తయిందని, వీరికి మొదటి దశ సాయం కింద 53.64 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థికంగా నిధుల ఇబ్బందులు ఉన్నా ప్రతి సోమవారం బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి ఫండ్స్ జమ చేస్తున్నామని చెప్పారు. ఇక బేస్మెంట్ పూర్తి చేసుకున్న 1,383 ఇళ్లకు, గోడలు పూర్తయిన 224 ఇళ్లకు సోమవారం 16.07 కోట్ల విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద 47,335 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 20,104 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇందులో 5,140 ఇండ్లు బేస్మెంట్, 300 ఇళ్ల గోడల నిర్మాణం, మరో 100 ఇళ్ల స్లాబ్ల వరకు పూర్తయ్యాయి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా 4 విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇక బేస్మెంట్ పూర్తయిన తర్వాత 1,00,000, గోడలు పూర్తయ్యాక 1.25 లక్షలు, స్లాబ్ పూర్తి చేసుకున్న ఇండ్లకు 1.75 లక్షలు, ఇల్లు పూర్తయ్యాక మిగిలిన 1,00,000 విడుదల చేస్తారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది రాష్ట్ర సర్కార్. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది సర్కార్. ప్రతి సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్ధిదారుల చెల్లింపులపై అధికారులతో సమీక్షించనున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో భూమి లేని చెంచుల విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించి 10 రోజుల్లోగా అందరికీ ఇండ్లు కేటాయిస్తామని కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కొద్ది నెలల కిందటే ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా ఫిర్యాదులు, సమస్యలను స్వీకరిస్తామని ప్రకటించింది. అందుకు తగిన విధంగా ఓ టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి మాత్రమే కాకుండా దరఖాస్తుదారుల స్టేటస్ వివరాలను కూడా తెలుసుకునే వీలుంటుంది. కేవలం కంప్యూటర్, ల్యాప్టాప్ మాత్రమే కాకుండా మీ చేతుల్లో ఉండే మొబైల్ ద్వారా కూడా సింగిల్ క్లిక్తోనే చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.